మహాభారత యుద్ధం వెనుకున్న రహస్యం ఏంటి? శకుని భార్య ఎవరు? ఆమె శాపమే కురుక్షేత్ర యుద్ధానికి కారణమా? శకుని ఎవరు అని అడిగితే చాలా మందికి గుర్తుకొచ్చేది మహాభారతంలోని మోసపూరిత మామ. కాని అతని జీవితంలో మరెన్నో కోణాలున్నాయి. అతని భార్య ఎవరు? వారి పిల్లలు ఎవరు? ఆమె యుద్ధంలో పాల్గొందా? ఇలాంటి ప్రశ్నలకు చాలా తక్కువ సమాధానాలే కనిపిస్తాయి. హస్తినాపురంలో శకుని అడుగులు ఎందుకు? శకుని మొదట గాంధార రాజ్యంలో యువరాజు. ఆ తర్వాత తన సోదరి గాంధారి వివాహం తరువాత హస్తినాపురానికి వచ్చి అక్కడే స్థిరపడిపోయాడు. ఎందుకు రాజ్యం వదిలి వచ్చాడన్నది ఇప్పటికీ మిస్టరీ. కాని మహాభారత కథనం ప్రకారం తన సోదరిని ఆదుకోవాలనే లక్ష్యంతో అక్కడే ఉండిపోయాడు. దుర్యోధనుడికి మామగాడిగా కాకుండా మానసిక మార్గదర్శిగా మారిపోయాడు. శకుని బాల్యంలోనే కురు వంశంపై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అతను చిన్నతనంలోనే పాండవులకు వ్యతిరేకంగా కుట్రలు నూలు వేశాడు. రాజు ధృతరాష్ట్రుని ప్రభావితం చేసి పాండవుల జీవితాల్లో ఎన్నో విపత్తులు తెచ్చాడు. కురుక్షేత్ర యుద్ధం ఆ కుట్రలే మూలం. శకుని భార్య ఎవరు? శకుని భార్య పేరు అర్షి. ఆమె గాంధారలోనే ఉండిపోయింది. వారికి 3 కుమారులు: ఉలుకుడు, వృకాసురుడు, విప్రచిత్తి. ఉలుకుడు మహాభారత యుద్ధంలో మరణించాడు. అర్షి గురించి మహాభారతంలో వివరాలు చాలా తక్కువే. ఆమె హస్తినాపురానికి ఎప్పుడూ రాలేదు. శకుని లేని సమయంలో ఆమె తన కుమారులతో కలిసి గాంధార పరిపాలన చూసిందని కొన్ని రచనలు చెబుతున్నాయి. శకుని అనే పేరు సంస్కృతంలో శకున అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం భవిష్యత్తును చెప్పే సంకేతం. అతని పేరు మాత్రమే కాదు, స్వభావం కూడా అలాగే. పాచికలలో అతని వ్యూహాలు ప్రసిద్ధి. కొన్ని జానపద కథల ప్రకారం అతను ఉపయోగించిన పాచికలు తండ్రి సుబలుడి ఎముకలతో తయారయ్యాయని, వాటికి మాయశక్తులు ఉన్నాయని చెబుతారు. గాంధారి తమ్ముడైన శకునికి తరచూ ఒకే హెచ్చరిక: దుర్యోధనుడిని రెచ్చగొట్టొద్దు. కాని శకుని వినిపించుకునేవాడు కాదు. కౌరవుల నాశనం తరువాత గాంధారి తీవ్రంగా ఆగ్రహించి శపించింది: నీవు చేసిన మోసాలు నీకే వెనకాల వస్తాయి. నీవు కూడా నాశనం అవుతావు. నీ రాజ్యానికి శాంతి ఉండదు. గాంధారి శాపం వాస్తవం అయ్యింది. శకుని కుటుంబం నాశనమైంది. గాంధారపై శత్రు రాజ్యాలు దాడి చేశాయి. ప్రజల నమ్మకం ప్రకారం ఆ శాపం ప్రభావాలు ఇప్పటికీ ఆధునిక ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.